గత రెండేళ్లుగా మన రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని, ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు స్పష్టం చేశారు. కాకినాడ స్థానిక సామూర్తి నగర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పంటలకు కనీస మద్దతు ధర లేక సిండికేట్ మార్కెట్ మాయాజాలంతో రైతులు వెలవెల్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి జిల్లాలో విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారని, ఈ రెండేళ్లలో ప్రజలకు ఏం చేశారో బహిరంగంగా చెప్పాలని పేర్కొన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా మరలా బీచ్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు సిద్ధమవడం సిగ్గుచేటని అన్నారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల్ ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, సాకా రామకృష్ణ, ఏ భవానీ, బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనేక విషయాలు ఉన్నాయి. ఇవన్నిటి మీద కూడా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యవర్గం కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భవిష్యత్తు కార్యాచరణ, ఎందుకంటే చాలా సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మీద జోడించి ఒక భవిష్యత్తు కార్యాచరణ ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. రెండేళ్లలో మీరు చేసిన దుర్మార్గ, అరాచక, కార్మిక, రైతు, విద్యార్థి, ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా మేము గ్రామాన వెళ్ళి ఆగస్టు 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు పాదయాత్రలు చేయాలనుకుంటున్నాం. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం, ఈ రెండు పార్టీల వ్యతిరేకంగా సెప్టెంబర్ 1వ తేదీ నాడు చలో ఢిల్లీ పేరు మీద పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ప్రజలు సహకరించాలని చెప్తున్నాం. కొత్తగా వచ్చింది జెన్జీ, ఒక్కసారి ఆలోచించండి. కాకినాడలో అంటే ఈ రాష్ట్రంలో మంచి పేరు ఉంది, కానీ చాలా బాధేస్తుంది. సముద్రంలో అంటే బీచ్ దగ్గర మనందరూ దేనికి వెళ్తామండి? వాళ్ళ ఆహ్లాదకరంగా ఆడుకుని స్నానాలు చేసి చక్కగా ఉంటాం. అక్కడ సీర్స్ మధ్య దుకాణాలు పెడతారంట. అంటే మధ్య దుకాణాలు పెడితే ఇంక ఏమైనా ఉందా? రేపు మధ్య దుకాణాలు పెడతారు, రేపు ఆ తర్వాత వీళ్ళందరికీ ఆటోమేటిక్ కోసం ఒక ఎపిసర్ గృహాలు పెడతారు. ఇదేనా? అంటే టూరిజం డెవలప్ అవ్వాలంటే ఇదేనా చేయాల్సింది? ఈ ఎంత దారుణం ఇది! దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మధ్య దుకాణాలు సముద్ర ప్రాంతం, ఉదాహరణ విశాఖపట్నం నాకు తెల్ల, కానీ కాకినాడ మాత్రం చాలా ఒక చరిత్ర ఉంది కాకి సముద్రానికి, ప్రాంతానికి. ఇక్కడ మీరు ఏది పెట్టినా సరే మేము ఖచ్చితంగా షాపులు దగ్ధం చేస్తాం, మేమే కొలిచేస్తాం, జైలుకి వెళ్ళిపోతాం అవసరమైతే. ఒక్క షాపులు పెట్టలేము. తమాషా అనుకున్నారా? మీ ఇంటి దగ్గర పెడతారా బార్లు? మీ పేట పక్కన పెడతారా వైన్ షాపులు? గోవా అంటే ఏంటంటే ఎప్పటి నుంచి కల్చర్ ఉంది అది, కానీ మనది అలా కాదు కదా. ఇలాంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ జనాలు కూడా ఆలోచించాలని మేము కోరుతున్నాం.